తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్ని ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో కేవలము మీ ఉచితమైన కృపచేత కాపాడి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మరణము పుట్టుక, మరణం యొక్క ఎబ్రివేషన్, ఈ అంశాన్ని బట్టి ఆలోచిస్తున్నాను తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు వినుచున్న బిడ్డలైన అందరినీ మీరు దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును అందించుమని, సమస్త ఘనతా మహిమ మీకే ఆరోపిస్తూ యేసుదిక క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయంలో మనకు ప్రత్యేకమైన అంశాన్ని బట్టండి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నం చేద్దామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన సోదరుడా, సహోదరి, మరణం యొక్క పుట్టుక, మరణం యొక్క ఎబ్రివేషన్ నీకు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు క్లుప్తముగా ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దామండి. అంటే మరణము అసలు ఎందుకు వచ్చింది, ఆ మరణము పుట్టుక ఎక్కడ, ఆ మరణం ద్వారా మరణంలో ఏం జరుగుతున్నది, మరణించిన వారు ఎక్కడుంటారు, ఎక్కడికి వెళ్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా గత కాలంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నామండి. సో ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటి అంటే, ప్రియమైన సోదరుడా, సహోదరి, మరణము యొక్క పుట్టుక, అసలు మరణం అనేది ఎలా పుట్టింది, దాని యొక్క ఎబ్రివేషన్, దాని పూర్తి మరణం అనేటువంటి ఆ 4 అక్షరాల యొక్క ఎబ్రివేషన్ ఏంటో వాక్యాన్ని బట్టి వివరణాత్మకంగా ఆలోచించడం మనం ప్రయత్నించేద్దామండి. చూడండి, యాకోబు రాసిన పత్రిక, ప్రియమైన సోదరుడా, సహోదరి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం అండి. దురాశ గర్భము ధరించి పాపము కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే ఇక్కడ పలుకుతున్న మాట అంటే దుర ఆశ, దుష్ట సంబంధమైన ఆశ. ఆశ ఉండటం తప్పు కాదు. ఆశ గల ప్రాణి తృప్తిపరుస్తున్న దేవుడు కూడా తన వాగ్దానం తన గ్రంథంలో వ్రాయబడి ఉంది. కానీ దుర ఆశ, దుష్ట సంబంధమైన ఆలోచన, అది దేవునికి సంబంధించింది కాదు. నీవు దుష్టుడు లోనయ్యి దుష్టునికి లొంగిపోయి దుష్ట సంబంధమైన ఆశ గర్భాన్ని ధరిస్తుంది. దానికి పిల్లలు వస్తారు, అది పిల్లలకి అంటుంది. అంటే దురాశ గర్భాన్ని ధరిస్తే దానికి పిల్లలు పాపమట. ఇప్పుడు పాపానికి మరి పిల్లలు ఎవరు, పాపం ఎలా పుట్టింది, పాపానికి పిల్లలు ఎవరు అంటే మరణం. ఇంకా మనకు వచ్చేసింది అనుకుంటా. మూలం ఏంటి? దురాశ. ఆ దురాశ పాపానికి అంది. ఈ పాపానికి పిల్లలు ఎవరు, లేకపోతే మరణము పుట్టుక ఎక్కడ అని అంటే, పాపము కనగా వచ్చినటువంటిదే మరణం. ఏమండి, ఈ పాపం ఏంటి అంటే దురాశ. సో దీని కొద్దిపాటి చిన్న వివరణలోనికి మనకి వెనక్కి వెళ్తే, ఒకసారి ప్రారంభానికి వెళ్తే కొద్దిగా చిన్నగా క్లియర్ చేసుకొని, ఏమండి, పాపం యొక్క ఎబ్రివేషన్ వివరించుకొని ముగించుకుంటాకైతే ప్రయత్నించాలన్నమాట. చూడండి, దురాశ. దేవుడు, ప్రియమైన దేవుని పిల్లలరా, ఆ మానవ అంటే మరణాన్ని పుట్టుక మనకు తెలిసింది కనుక, ఈ మరణము ఎలా వచ్చింది మనిషికి? దురాశ. ఏమండి, ఆ దురాశను బట్టి అసలు ప్రాక్టికల్గా ఎలా అది ప్రాక్టికల్గా మనకి లేఖనంలో వ్రాయబడింది అని అంటే, ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్ళాల్సిందే. ఏమండి, ఆ దుష్టుడు సర్పరూపంలో వచ్చి పలకకూడని మాట, చెప్పకూడని సందర్భం ఆ తోటలో అవ్వమ్మ గారు చెప్పడం కారణంగా దుష్ట సంబంధమైన మాట, మీరు పండు తింటే చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతలు అయిపోతారు. ఏదైనా ఉన్నది కాస్త మంచిగా అవటమో అది ఇంక్రీజ్ అయ్యి గొప్పవాళ్ళు అయిపోతారు అంటే సహజంగా మనిషి నమ్ముతాడు. సో ఆ చెప్పే వ్యక్తి ఆ దుష్టుడా మంచోడా, నీ క్షమను కోరేవాడా అనే చాలా పరిమాణ గ్రహింపు రాదండి. ఎందుకంటే స్వార్థము, దుర ఆశ,
అంటే స్వార్థము. నేను ఆ చెప్పిన మాట నేను మాత్రమే గొప్పవాడిని అవ్వాలి, నేనేది మాత్రమే పైకి వెళ్ళాలి అనే ఆ సందర్భమైనటువంటి స్వార్థముతో ఆ దుష్టుడు చెప్పే మాట మనం విని చాలా పక్క వారికి చెప్పకుండా అనేక పరిమాణం మోసపోయి, ఇదిగో ఇలా మోసపోయి అనేక మంది జీవితాలు ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టు లేకపోలే. సో ఇక్కడ అబద్ధంతో చెప్పిన మాట పండు తింటే చావరు అన్నారు. అబద్ధమా మరి నిజమా? మొట్టమొదట దురాశ సంబంధమైనటువంటి, అంటే అప్పటికి దేవునితో సంబంధం కలిగినటువంటి మనిషి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న మనిషి ఎప్పుడైతే ప్రియమైన వర్లరా ఆ ఆశకు లోనయ్యాడో, అంటే లోనైందో ఆ స్త్రీ, వెంటనే దేవుని ఆజ్ఞను మీరేరు వాళ్ళు. అంటే దేవుడేమో పండు తింటే నిత్యముగా చనిపోతావు, చస్తావు అని కమాండ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరణము అనే చస్తావు అనే పదం మొట్టమొదటి దేవుడి నోటి నుండే పలికాడు. ఎందుకు పలికాడు అంటే, నా మాట కానీ వినకపోతే నువ్వు చచ్చినట్టే నా దృష్టిలో. చాలా లోకంలో కూడా మాట్లాడతాం కదా, ఇక నువ్వు నీ చెప్పిన మాట విని చేయట్లేదు కనుక నా దృష్టిలో ఇక నువ్వు చచ్చినట్టే, నువ్వు చనిపోయావు నా దృష్టిలో. లోకంలో అంటాం కదా, అంటాడు హాయిగా బాలా గిరా తిరిగేస్తాడండి. సో అటువైపు కానీ ఇక్కడ మనం ఇక్కడ పాయింట్ మీద ఉంటే ప్రయత్నించేద్దాం. దేవుడు పలికాడు ఉంటే చచ్చిపోవటం అంటే వారికి కూడా తెలియదండి. కనుక ఎప్పుడైతే ఆ పండు తిన్నారో చనిపోయారు. చనిపోవటం అంటే దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయారు. ఆ దేవుని యొక్క ఇచ్చిన సౌఖ్యం నుండి కూడా దేవుడే గెంటి వేశాడు. ఆజ్ఞ అతిక్రమించట కారణంగా ఏమండి దురాశ ఆజ్ఞ అతిక్రమించేటట్టు చేసింది. ఆ ఆజ్ఞ అతిక్రమించటమే పాపమైంది. పాపానికి పిల్లలే మరణము. ఏమండి ఈ కొద్దిగా మనకు సరిపోతుంది అనుకుంటున్నాను. ఏమండి కంటే మరణంలో ఏం జరుగుతున్నది అంటే మనకు బాగా తెలుసు. అంటే ఆజ్ఞాతిక్రమం పాపం అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనకు చక్కగా కనపడుతుంది. ఏమండి 3వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞను ఎలా మీరేరో మనందరికీ తెలిసింది. ఆదికాండం 3వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో 17వ వచనంలో పండుతుంటే చనిపోతాం అని చెప్పబడిన మాట కూడా మనకు అక్కడ కనపడుతుంది. సో ఇక్కడికి ఓకే. ఇప్పుడు మన విషయానికి వచ్చిన ఏం చేస్తుందంటే దేవుని పిల్లలరా, ఈ పాపములో ఏం జరుగుతుంది అని అంటే, పాపం ద్వారా ఆత్మ శరీరం రెండు విడిపోతాయండి. ఒకప్పుడు ఈ మరణానికి ముందు మనకు వివరణ కావాలంటే జీవం అంటే ఎలా ఉంటుంది అనేది కూడా కొద్దిగా ఆలోచిస్తే, దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మట్టి బొమ్మగా చేసుకున్నాడు దేవుడు. ఇంకా కదలతో మెదలటం లేదు బొమ్మ. ఆ బొమ్మలోకి ఎప్పుడైతే జీవాత్మను ఉదాడో దేవుడు, జీవించు ప్రాణి అయింది. అది మాట్లాడటం, కదలటం, మెదలటం. దాన్ని ఎందుకు దేవుడు చేసుకున్నాడో తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. వారు బహుగా ఫలించి విస్తరించి భూమిని నిండించాలని దేవుడు నా సంకల్పాన్ని మీరు నెరవేర్చడానికి మిమ్మల్ని నిర్మించుకుంటున్నారు అని కావలసినవన్నీ అన్నీ ఇచ్చి నా సంకల్పానుసారంగా మీరు మీకున్నటువంటి ఆ యొక్క మహిమను కానీ ఆ పరిశుద్ధతను కానీ పోగొట్టుకోకూడదు. నేను చెప్పినట్టు బ్రతకాలి, మీరు నా పిల్లలుగా బ్రతకాలన్నట్టుగా దేవుడు అన్నీ ఇచ్చి చేస్తే ఆజ్ఞ అతిక్రమించడం కారణంగా పాపులైపోయి దేవునికి దూరం అయిపోయి మరణాన్ని తెచ్చుకున్నారు. ఏమని అంటే ఒకప్పుడు ఆ మట్టి బొమ్మ ఒకటి, ఆ బొమ్మలోకి ఆత్మ వస్తే జీవించు ప్రాణి అయ్యాడు. అది మొదటి జీవానికి మెట్టయితే, ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో ఇప్పుడు ఈ ఆత్మ శరీరం రెండు విడిపోయినవి. అంటే మట్టి బొమ్మలో నుండి, అంటే మనుషుల నుండి దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది. ఇది మరలా మట్టికి వెళ్ళిపోయింది. ఆత్మ దేవుని నుండి వచ్చినగా దేవుని వద్దకే చేరాలని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు కావాల్సిన, ఇప్పుడు నేను ఎంత ఉపోద్ఘాతం ఎందుకు మాట్లాడుతున్నానంటే, జీవం అంటే ఏంటో తెలిసింది, మరణం అంటే ఏంటో మనకు ఇప్పుడు కొద్దిగా అర్థమైంది. ఈ మరణానికి మూలం అంటే దురాశ అని అర్థమైంది. దురాశ పాపమును కంది, ఆ పాపానికి పిల్లలే మరణము అని చెప్పడానికి ఇంత దూరం వెళ్ళినండి. అంటే మరణం ఎలా పుట్టింది అంటే దురాశ, కానీ దాన్ని ఆశించడం, ప్రాక్టికల్గా చేయటం కారణంగా ఏమొచ్చింది, మరణం తెచ్చుకుంది. సో ప్రియమైన సోదరుడా, సహోదరి, దైవ గ్రంథం చెప్తున్న వివరణ అయితే కొద్దిగా ఇంత మట్టి సరిపోతుంది అనుకుంటున్నా. అందుకే రోమపత్రిక 5:12 అంటాడు, ఇది ఒకరి నుండే అందరికీ సంప్రాప్తమైందట.
కనుక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈ మరణము ప్రియ దేవుని పిల్లలరా, ఈ మరణానికి ఏంటంటే మర్యాద కానీ పక్షపాతం కానీ ఉండదండి. ఎంతటి వాళ్ళనైనా సరే అదేం చేస్తుంది తెలుసా, తీసుకుని వెళ్ళిపోతుంది. రాజు అయినా పేద అయినా తారతమ్యత ఉందండి. ఈ ఊరు ఆ ఊరు అని చూడదండి. చిన్న పెద్ద నలుపు తెలుపు అనేది దానికి అవసరం లేదండి. మరణము అందరూ పాపం చేశారు కనుక అది వచ్చింది అంటే అందరూ ఆజ్ఞ అతిక్రమించారు. ఆ పాపము అలా అందరినీ చంపుకుంటూనే వెళ్ళిపోతుంది. ఏమండి, ఎక్కడి నుండి అంటే మొదట పుట్టిన మానవుడు ఆదాము గారైనా మొదట చనిపోయింది మాత్రం నీతిమంతుడండి హేబేలు. కనుక ఏబేలు మరణము నుండి ఇంతవరకు ఎవ్వరు కూడా మరణాన్ని తప్పించుకునేటువంటి వారు ఎవరు కూడా లేరండి. ఏమండి, అంటే ఆధ్యాత్మిక మరణం అయితే యేసు ప్రభు వారికి లేదు. యేసు ప్రభుల వారైతే మాత్రం తప్పనిసరిగా ఏం చేశారు, శరీర మరణాన్ని అయినా మరి మరణించినట్లుగా మనకు లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఇంకో మాట ఏంటంటే ప్రియ దేవుని పిల్లలరా, ఈ మరణము మనకు ఏం చేస్తుందంటే ప్రేమిలరా, ఈ మరణం ద్వారా మనం బాగా గ్రహించవలసింది ఏంటంటే మరణంతోనే మనిషి యొక్క జీవితం అక్కడితో అంతం మాత్రం కాదు, మరొక లోకంలోనికి ప్రవేశం, మరొక అదృశ్య లోకంలోనికి ఆత్మ ప్రవేశం. కానీ శరీరానికి మాత్రము మట్టి కలిసిపోతుంది. ఇలా కొన్ని విషయాలు గత కాలంలో నేను మాట్లాడానండి. ఇప్పుడు కేవలము మరణము పుట్టుకను గురించి, మరణం యొక్క ఎబ్రివేషను. సో ఇలా మరణం వస్తుంది, ఈ మరణం ద్వారా దేవునికి దూరం అయిపోతున్నాం అనే మాట కొద్దిగా గ్రహించాం. కనుక ఈ మరణం యొక్క వివరణము మరి ఎబ్రివేషన్ అంటే ఏంటంటే మరణము 4 అక్షరాలు ఉన్నాయి కదా, ఈ 4 అక్షరాల గురించి 4 మాటలు చెప్పి నేనైతే ముగించడానికి ఇష్టపడుతున్నానండి. ఎలా? మరణము మా రా నా ము, ఈ 4 అక్షరాలు కదా. ఈ 4 అక్షరాలు చెప్పడానికి 4 పదాలను వివరించి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. ఆ వివరించి చెప్పడానికి ముందుగా అర్థమవుతున్న చిన్న స్టోరీతో చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఒక మాస్టర్ ఉన్నాడు. ఆ మాస్టర్ ఏం చేశాడంటే ఆ విద్యార్థులైనటువంటి అందరిని పిలిచి ఒక మాట చెప్పారు. ఏమని? మరణం గురించి ఒక వ్యాసం రాయండి అన్నాడు. మరణాన్ని గురించి మొత్తం మీకు తెలిసింది ఒక వ్యాసం రాయండి అని అంటే అందరూ రాస్తున్నారు. ఏమని? మరణము చాలా దుఃఖకరమైనది, వేదనకరమైనది. మరణము మరి అది చాలా బాధతో కూడింది. మరణించడం కారణంగా వెనకాల వాళ్ళు ఎంతో బాధపడిపోతారు, వాళ్ళకి ఆదరణ ఉండదు, ఏ సరస్సును కోల్పోతారు. ఇలా ఎంతో మొత్తం మీద టోటల్గా అనేక మంది అందరూ భావన ఏంటంటే మరణము దుఃఖకరమైనది, వేదనకరమైనది. తప్పనిసరి మరణించినటువంటి గృహంలో నెమ్మది శాంతి కూడా కోల్పోయి దుఃఖ సముద్రంలో ఉండిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. మరణం ఈజ్ బ్యాడ్ అన్నట్టుగా అందరి భావన ఒకేలాగా ఉన్నట్టుగా ఉన్నదట. కానీ అందరిలో ఒక ఆమె మాత్రం మరణం అంటే ఇలా రాసిందట. ఏమని? చదువుదాం, చూడండి. నేను చెప్తున్నాను, కొద్దిగా బాగా గమనించండి, అవగాహన చేసుకుంటానికి గ్రహించడానికి చూద్దామండి. మరణము అనగా మా అంటే మంచిది అందట. ఆ 4 మాటలకి 4 పదాలు రాసి వివరించిందట. మరణము అనే మా రా నా ము అంటే ఈ 4 అక్షరాలకి మొదటి అక్షరం మా కనుక మా అంటే ఏంటో తెలుసా అండి? మంచిది అందంట. మరణం మంచిది. ఆ వ్యాసం రాసిన వాళ్ళందరేమో చాలా దుఃఖకరమైంది, వేదనకరమైంది, అసలు అది లేకుంటే అసలు ఎంత సంతోషం ఉంటుందో అన్నట్టుగా అందరూ రాస్తే ఒక ఆమె మరణము మంచిది. మంచిదేనా మరణము? ఏమన్నా మరణం మంచిదేనా? అవును, బైబిల్ చెప్తున్న మాట అయితే మంచిదే. ఎందుకని? ఒక జన్మదినము కంటే, ప్రసంగిలో చెప్తారు 7వ అధ్యాయం 1వ వచనంలో, ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినమే మేలు. మంచిదా కాదా? సో అపోస్తలుడు పౌలు గారు పిలిపి పత్రిక 1వ అధ్యాయం 21లో అంటాడు, మరణమునకు లాభము ఏంటంటే మరణమునకు లాభము అంటున్నాడు.
నాకైతే లోక సంబంధం ఏవేవి లాభకరం అనుకున్నానో గతంలో అవన్నీ కూడా విడిచిపెట్టేసుకుని పెట్టతో సమానంగా చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మరణం ఇప్పుడు నాకు జీవితానికి లాభకరం. ఏమండి, నేను కానీ ఒకవేళ బ్రతికితే క్రీస్తు కొరకే, ఈ బ్రతుకు కానీ ముగింపుకు వచ్చిందా, చనిపోయే పరిస్థితి వచ్చిందా, అదే నా జీవితానికి మేలు అంటున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, లోకంలో ఏమంటున్నాం మనం, మరణం అంటే బ్యాడ్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అసలు లేకుండా ఉంటే ఎంతో బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడుకుంటాం. కానీ ఇంతకీ ఈ మరణం ఎందుకు వస్తుంది అంటే, నేను తప్పు చేయబట్టి పాపానికి కారణంగా వచ్చింది మరణము అన్న సంగతి గ్రహించిన వాళ్ళు ఎవరు కనబడట్లే. కనుక ప్రియ దేవుని పిల్లలరా, మా అంటే మరణం ఏంటంటే మంచిది, బాగా గమనించుకోవాలి. రెండవ మాటగా చూస్తే రా రా మా రా రావాలి కదా, రా రా అంటే రమ్యమైనది, చాలా రమ్యత ఉంది దాంట్లో. ఆ మంచిగా రమ్యతగా ఎత్తుకుంటుందంటే ఎక్కలేని వారందరూ వచ్చేస్తారు ఆ సమయంలో. ఏమండి, ఆ బంధువులు, స్నేహితులు వగేరా కుటుంబాలందరూ ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ తీసుకుని వెళ్తేప్పుడు చాలా రమ్యంగా వాళ్ళకున్నటువంటి విధానంలో, రకరకాల విధానంలో రమ్యంగా తీసుకుని వెళ్ళిపోతారు. ఎక్కడికి? శరీరాన్ని మట్టి భూస్థాపన నిమిత్తం తీసుకుని వెళ్ళిపోతారు. ఏమండి, రా, ఇంకా దానికి కొద్దిగా వివరణ అవసరం లేదనుకున్నాం. రమ్యమైనది అంటే మనకు కొద్దిగా అర్థమైపోతుంది. సో ఇకపోతే ప్రేమ దేవుని పిల్లలరా, నా నా నమ్మకమైనది, నా అంటే ఏంటంటే నమ్మకమైనది. ఏంటి నమ్మకం? ఏంటి? మరణం నమ్మకమైనది, అది ఎప్పుడు మాట తప్పదు, ఎప్పుడు వచ్చేస్తుందో ఎవరికి తెలియదు, వస్తూ మాత్రం కన్ఫర్మ్, ఇది మనందరికీ తెలుసు. కనుక ప్రియ దేవుని పిల్లలరా, మరణము తప్పనిసరిగా వస్తుంది. నమ్మకం, నా అంటే నమ్మకం, నమ్మకమైనది. ఆ యొక్క హేబెల్ గారి నుండి ఈ రోజు వరకు కూడా, రేపటి వరకు కూడా నమ్మకం, ఎక్కడ కూడా నమ్మకంగానే అందరిని తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరు కూడా విడిచిపెట్టినట్లుగా లేఖనాలు మనకు కనబడదండి. కనుక సో ఎందుకు విడిచిపెట్టలేదు అంటే, అందరూ పాపం చేశారు, అందరికీ వచ్చింది మరణం. కనుక మరణము అనగా నమ్మకమైనది, నమ్మకమైనది. ఎంత నమ్మకం అంటే ప్రేమ దేవుని పిల్లలరా, ఈ వ్యక్తి చనిపోలేదు అని అనటానికి ఎవరైనా ఉన్నారా లోకంలో? ఎవరు లేరు. అందరూ దావీదు గారు అంటారు, మొదటి రాజు 2వ అధ్యాయం, లోకులందరూ వెళ్ళిపోవలసిన మార్గాన కొడుక నేను కూడా వెళ్ళిపోతున్నాను అని అంటాడు. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, మరణము కనుక అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది. మరణము రుచి చూడకుండా ఉండేవాళ్ళు ఎవరూ లేరు, అందరికీ వస్తుంది మరణం, అందరికీ వస్తుంది, అందరూ వెళ్ళిపోతారు. అంటే అందరూ వెళ్ళిపోతారు మరణము, అది నమ్మకమైనది, తప్పనిసరిగా వచ్చి తీరుతుంది, అంత నమ్మకం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారనుకో, తప్పనిసరిగా మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏదో ఒక రోజు చనిపోతారు అని అంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? నమ్మకం, వాళ్ళు తప్పనిసరిగా చనిపోతారు. పలుకుతున్నా నేను కూడా చెప్తున్నా నేను కూడా చనిపోతాను అని నేను అంటాను. ఎలా అంటే నమ్మకం, ఎందుకంటే తప్పనిసరిగా అది వస్తుంది, నమ్మకమైనది అంటానికి సరిపోతుంది అనుకుంటా. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఎవరిని విడిచిపెట్టదు, మరణం తథ్యం, అందరికీ మరణం తథ్యం. సో ఇంకో మాట అప్పుడు నా చెప్పేసుకున్న మూ అంటే ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనటువంటి మన జీవితంలో చాలా ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే దానికి అందరూ నువ్వు అవునన్నా కాదన్నా ఆ ముఖ్యమైనటువంటి విషయంలోనే మనం తప్పిపోతూ ఉంటాం. అది ముఖ్యమైనదిగా తీసుకోం, దాని నుండి మనం తప్పించుకోవాలని చూసుకుంటాం. కానీ అది మాత్రం తప్పనిసరి మన నీడలా వెంటాడి నమ్మకంగా తీసుకుని వెళ్ళిపోతాం. ఇక ఆ నమ్మకత్వంలో ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉండదండి. అంటే మరణాన్ని గురించి 4 మాటలు మనం తీసుకుంటుంటే మంచిది, రమ్యమైనది, నమ్మకమైనది, ముఖ్యమైనది. సో ఈ మరణం ఎప్పుడు విషయం మనం ఆలోచిస్తే ప్రేమ దేవుని పిల్లలరా, ఎంత నమ్మకమైనది, సో మేలైనది, లేకపోతే రమ్యమైనది, నమ్మకమైనది, చాలా ముఖ్యమైనటువంటిది మరణము అని మనం అనుకుంటే, ఈ మరణం అందరికీ మేలుకరంగా ఉండదండి. అందరూ మరణిస్తారు, చెప్పాను కదా, తారతమ్యత లేదు అని ముందే చెప్పాను. నీతిమంతుడైన అవినీతిమంతుడైన శారీరకంగా అందరూ మరణిస్తారు. కానీ అందరూ మరణించినా అందరూ పాపం చేసి మరణించిన శారీరకంగా
ఆ యొక్క శారీరకంగా మరణించే లోపు కొందరు మరణాలు అది దుఃఖకరంగా ఉండకుండా ఉండేటట్టు ఒక ఛానల్ మరి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని మరణాలు మరి దుఃఖకరంగా ఉండిపోతాయి వాళ్ళ ఆత్మకు. ఇక్కడ ఎవరు చనిపోయినా ఇక్కడ ఏడుపు అనేది ఏదైనా ఒకటే, ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి కామన్. సో ఆత్మలకు మాత్రం మీరు గమనించుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, అందరి ఆత్మలకి మేలుకరంగా ఉండదు. అందరూ పాపం చేశారంటున్నారు కదా, మరి అందరికి మరణం కొందరికి మేలుకరంగాను కొందరికి మేలు లేకుండా ఉంటుందేంటి అనే ప్రశ్న మనకే వస్తుంది. అవును, దానికే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఏంటి అంటే వీళ్ళందరూ పాపం చేసిన తర్వాత పాపానికి వచ్చే జీతము మరణం కనుక ఈ ఆధ్యాత్మిక మరణం ఉంది, శారీరకమైన మరణం ఉంది. శారీరకంగా అందరూ మరణిస్తారు. శారీరకంగా మరణాన్ని బట్టి ఆధ్యాత్మిక దేవునికి దూరం అయిపోయాడు మనిషి. ఆ యొక్క పాపమైనటువంటి ఆ పాపంకి దూరం అయిపోయినటువంటి వ్యక్తిని ఆ దేవునికి దగ్గరగా చేయడానికి 2024 సంవత్సరాల కింద క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఆ పాపానికి చెల్లించిన వెల చెల్లించి ఇప్పుడు ఏం చేశాడంటే ఆధ్యాత్మిక సంబంధమైన మరణములో మరణించకుండా వాళ్ళు నిద్రించేటట్లుగా యేసు ప్రభు ద్వారా మనకి కలుగుతుందండి. అది కూడా ఎలా కలుగుతుంది అని అంటే, ఎవరైతే నేను పాపినని, నేను తప్పు చేశాను, నాకు ఏదో ఇది ఉంది అని ఒప్పుకొని ఆ క్రీస్తు ప్రభువుని సొంత రక్షణకి అంగీకరించి తన పాపాన్ని ఒప్పుకొని మనసు మార్చుకొని పశ్చాత్తాపడి ఒప్పుకొని బాప్తిసం పొందితే వాళ్ళు రక్షణ పొందుకుంటారు. వీళ్ళు కూడా శారీరక మరణిస్తారు, కానీ ఆధ్యాత్మిక సంబంధం రెండవ మరణం మాత్రం వాళ్ళకి ఉండదు. కనుక ఇది మరణము రెండుగా మనం చెప్పుకున్నటువంటి మరణంలో చిన్న వివరణ. సో ఇప్పుడు కొందరికి ఎవరికి మేలు ఉండదు, ఎవరికి మేలు ఉంటుంది మరణము లాభకరము అని అంటే, ఈ విధంగా క్రీస్తునందు ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి రక్షణ పొందుకుంటారో వీరు శారీరక మరణిస్తారు. ఆ క్రీస్తునికి వేరుగా ఉండి రక్షణ పొందుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నటువంటి వాళ్ళు మరణిస్తారు. సో ఇద్దరు మరణించినా సరే ఇద్దరిలో ఏంటంటే కొందరు ఆత్మలు మేలుకరంగా ఉంటాయి, ధన్యతగా ఉంటాయి. కొన్ని ఆత్మలు భయంకర శిక్షలోకి వెళ్ళిపోతాయని దైవ గ్రంథం అయితే స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తుందండి. మనం ఎలా చెప్పగలమంటే, ధనవంతుడు లాజరు గురించి లోకసువార్త 15వ అధ్యాయం చదువుకుంటూ మనకు అర్థమవుతుంది. భూలోకంలో మంచిగా సుఖపడ్డాడు ధనవంతుడు, చనిపోయాడు, నరకంలో యాతన పడుతున్నాడు. కాబట్టి ఈ లాజరు అనేటువంటి వ్యక్తి పేదవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తునందు ఉన్నాడు, క్రీస్తులో రక్షణ పొందుకున్నాడు, నీతి నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నాడు. కష్టమైన వేదనైనా కలతైనా సరే ఏమండి ఏమి లేదని కృంగిపోలేదు. ఈనాను చనిపోయాడు, కానీ నెమ్మది పొందే స్థలానికి నా ఆత్మ వెళ్ళింది. ఇప్పుడు భూలోకంలో బ్రతికిన తీరును బట్టి ఒకటేమో నరకానికి వెళ్ళింది ఒక ఆత్మ, ఒకటేమో నెమ్మది పొందే స్థలం పరదేశకి వెళ్ళింది. సో ఎందుకు వెళ్ళినవి అని అంటే, ఇప్పుడు ఇద్దరు మరణించారు కదా, ఇప్పుడు అందరికీ ఆ మరణం అనగానే మీరు చెప్పారు మేలుకరమైనది లాభకరమైంది అన్నారు కదా, అందరికీ అవ్వాలి కదా అనే ప్రశ్న వేస్తావేమోనని దానికి ఈ వివరణ ఇవ్వుకుంటున్నాను నేను. ఆయనకి ఇష్టానుసారం జీవించిన వ్యక్తి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి పోయాడు. అంటే పోయాడంటే తన ఆత్మ వెళ్ళింది. లాజరు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళింది. అదండి. కనుక అలా చేసిన తర్వాత ప్రియమైన దేవుని పిల్లలరా, అలా మరణించినటువంటి కొందరు లాభకరము, కొందరికి దుఃఖకరంగా ఉంటుందంటే మనకు సరిపోతుంది. కనుక దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ మేలుకరంగా ఉండదని అర్థమైంది. ఇప్పుడు మరణం యొక్క వివరణ తీసుకున్నాం, ఆ మరణం యొక్క ఎబ్రివేషన్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనందరికీ ఇప్పుడు చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మరణానికి మరణించినప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారు, మనకు తెలుస్తున్నది ఏంటంటే, మరణించినప్పుడు లేకపోతే పుట్టినప్పుడు మనిషిగా పుట్టినప్పుడు భూమి పైకి వస్తాం, మరణించినప్పుడు భూమి కిందకి వెళ్తాం. ఇదేరా తేడా అన్నాడు ఒక ఆయన. ఏమంటే మరొక మాట ఏమంటాడంటే, కళ్ళు తెరిస్తే జననరా, కళ్ళు తెరిసినరా వచ్చి, ఎప్పుడైతే కళ్ళు మూసేనో చచ్చిపోయారా, మరణించినరా, రెప్ప పడితే జీవితం అంటూ ఇలా అబ్రివేషన్ ఎన్నో చెప్పుకున్నారండి. సో వీటన్నిటిని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, సోదరుడా సహోదరి, ఇప్పటికి ఇంక నువ్వు క్షేమంగా బ్రతికే ఉన్నావు కనుక ఒక్కసారి నీ మనసు పెట్టి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇంకా క్రీస్తునందుగానే నువ్వు లేకపోతే భయంకరమైన శిక్షలో ఉన్నావని అర్థం, ప్రమాద పంచులో ఉన్నావని అర్థం. ఆ విధంగా శారీరకంగా మరణించిన ఆధ్యాత్మికంగా ఆత్మ వెంటనే ధనవంతులాగా నరకానికి వెళ్ళిపోం. అలా ఆత్మ నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే దేవుడు ఈ మాట ద్వారా నీ మనసును మార్చుకోమని నీకు చక్కగా చెప్పిస్తున్నాడని గుర్తెరిగితే బాగుంటుందని నా భావన.
ఏంటి అని అంటే, ఒకవేళ నీ జీవితం దేవునికి ఆయాసకరంగా అంటే ఎలా ఉంటుందండి, నాకు ఎలా తెలుస్తుందండి అని కూడా ప్రశ్న రావచ్చు. నీ అంతరాత్మని అడిగితే ఉదయం లేచిన కాడి నుండి ఎవరిని అన్యాయంగా తీరుతున్నావు, ఎవరిని మోసం చేస్తున్నావు, ఎవరికి ఇంక అక్రమ సంపాదనకి వెళ్తున్నావు, శరీరక్రియలో ఉంటున్నావు, తాగుడు శరీర వ్యసనాలతో నిన్ను నువ్వు పాడు చేసుకునే విషయాలు ఇట్లాంటివన్నీ కూడా ద్వేషము, కోపము, కక్ష, కార్పణ్యం ఇలాంటివన్నీ కూడా నీ జీవితాన్ని పాడు చేసేది. అవన్నీ కూడా పాప సంబంధమైన ఆలోచనతో కూడిన క్రియలే. ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటి పర్యవసానము శిక్ష ఎట్టొస్తుందంటే నరకానికి వెళ్ళేసే ప్రమాదం తెచ్చుకుంటావు. ఈరోజు నీ మాట విన్న తర్వాత ఆ శిక్షను తప్పించబడాలంటే ముందు నువ్వు చేసినటువంటి వంకర ఆలోచన, వంకర క్రియలు ఉన్నవే నేను పాడు చేసేయి. ఆ పాడు చేసే క్రియలు నుండి తప్పించబడతానికి క్రీస్తు దగ్గరికి రా. క్రీస్తు ప్రభువుని, ప్రభువా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, క్రీస్తు ప్రభువా నన్ను క్షమించు అని అడిగి, ఇక నేను తప్పు చేయను, ఇక మంచిగా బ్రతుకుతాను, నువ్వు నాకు బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతానని ఎప్పుడైతే నీ మనసులో అటువంటి మాట పలికి ఆ క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించడానికి ముందు చెప్పిన కార్యక్రమం జరిగే బాప్తిస్మం పొందుతావో, అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోగానే ఆత్మ నరకానికి వెళ్ళి నరకయాత్ర పడుతున్నాడు చూడు, అటువంటి శిక్షలోకి వెళ్ళకుండా ఇలాగే మరణ ఎదురుకు వస్తుంది. లాజరు గారు ఎలాగైతే దేవుని చిత్తాన్ని బట్టి బ్రతికి నెమ్మది పొందే స్థలం తన ఆత్మ వెళ్ళిందో ఆ స్థలానికి వెళ్తానికి అవకాశం ఉంది. ఎప్పుడు కన్ను మూసిన తర్వాత. ఆ పాస్టర్ గారు లేకపోతే బ్రదరు అవన్నీ ఎవరు చూసాడు మాకు ఎందుకండి అంటావా? అలా అనుకో. కొన్ని విషయాలు నీ కళ్ళెదురుగుండా చేసుకున్నాయి, మనుషులు అనుభవిస్తుంటే గిలగిల తన్నుకొని ఏడుస్తున్నారు. కనబడుతుందా? కనుక అలాంటివి కూడా రాకుండా షేరింగ్ ఇక్కడ అనుభవిస్తున్నావు. ఆధ్యాత్మికంగా ఆత్మల్ని నరకంలో కాలకుండా ఉంటే సొంత రక్షణ క్రీస్తుని అంగీకరించు. అప్పుడు తప్పనిసరిగా నువ్వు రక్షణ పొందుకుంటావు. అప్పుడు మరణం నీకు మేలుకరంగా, లాభకరంగా, నెమ్మదికరంగా, సంతోషంగా, ధన్యుడిగా ఉండటానికి నీ ఆత్మ అవకాశం ఉంది. ఏది? క్రీస్తుని అంగీకరిస్తే. అలా క్రీస్తుని అంగీకరించకుండా ఉంటే యుగయుగాల నరకాగ్నిలో ఇది మొదటగా శరీరంగా మరణించినప్పుడు ఇక్కడ పాతాళంలో కాలుతావు. క్రీస్తు ప్రభు రెండో రాకల్లో వచ్చినప్పుడు అది నిత్య అగ్నిగుండముగా రెండో మరణంలో తీసుకెళ్ళి తోసేస్తాడు. ఇక అంతే, నిత్య ఎడబాటు. కనుక అది కూడా ఇదిగో యాత్ర. ఏ మరణము నమ్మకం మీద ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు నీకు. అది క్రితమే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమని ప్రభుని బట్టి ప్రేమతో నీకు హృదయపూర్ణ వందలు చెల్లిస్తూ జ్ఞాపకం చేస్తుంది. అందుకే క్రీస్తునందు మృతులు ధన్యులు అంటాడు ప్రకటన గ్రంథం 14:13. ఏమంటే క్రీస్తునందు మృతులు ధన్యులు. క్రీస్తు భక్తుల యొక్క మరణము 116 కీర్తన 15లో ఆయన దృష్టికి విలువైనది. భూలోకంలో భక్తులే ఇష్టులు, వాళ్ళే నాకు శ్రేష్ఠులు అంటాడు. ఏమండి? భూలోకంలో భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టలు, వాళ్ళ దగ్గర తెచ్చుకుంటా అంటాడు. కనుక ఈ సమయమున సోదరుడా, సహోదరి, ఏదో ఒక రోజు నీవు నేను మరణిస్తాం. దానికి ముందుగానే క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి ధన్యుడు కావటానికి అప్పుడు అదే మన జీవితాన్ని సార్థకత్వం చేసుకున్నట్టు వారుగా ఉంటాం. పొరపాటు, తప్పులు, వంకర మార్గాలు నడవనటువంటి వారు లేరు. ఏమండి? సహజ మనిషి పడిపోతున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా ప్రలోభాలకు లొంగు, లేకపోతే కావాలను, లేకపోతే మరొకటను పడిపోతున్నాడు. సో అక్కడే ఉండకండి. అక్కడ ఉంటే మనం చేసుకుని నెత్తి మీదకి వచ్చేంత ఊపిరాడ పరిస్థితులకు మనం తెచ్చుకోం. ఈ మాటలు వినైనా సరే ఈ మాటలు విన్న తర్వాత క్రీస్తు సొంత రక్షణ క్షమాపణ కోరుకుంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ప్రభువుని బట్టి నీకు జ్ఞాపకం చేస్తాను. కనుక ఎప్పటికైనా మరణం రాకృతమే. ఒకటి ఎటువంటి ఇప్పటికేదైనా బలహీనత పరిస్థితులు బట్టి వెంటాడుతూ బాధపడుతూ ఉన్నా, ఈ బాధలన్నీ కూడా చేసుకున్న దానికైనా సంగతి స్పష్టంగా నీకు అర్థమైపోతుంది. ఆ రోజు అటేళ్ళ బట్టి ఎలా జరిగిందని, ఈరోజు ఇలా తాగబట్టే నాకు ఈ బాధ వచ్చిందని, అలా తిరగబట్టే ఇదిగో ఈ విధంగా డయాలసిస్ అని ఒకటి కాదు, నీకు ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది. నీకు ఎవరు టీచ్ అవసరం లేదు. నీ అంతరాత్మను అడిగి చూస్తే నిజమే, ఈ వంకర పనులన్నీ నేనే కదా చేశాను. నా తోటోడు కాక పక్క నుండి లాజర్లా ఎన్నో మంచి పనులు నాకు చెప్పాడు, వినలేదేమో, చాలా కాలం వెనకుండా వెళ్ళిపోయేవేమో. ఈ మాట అన్న వింటే నీ బ్రతుకు మార్చుకుంటామని దేవుడు నీకు చెప్పిస్తున్నాడేమో. గమనించి సొంత రక్షణ అంగీకరించి అంగీకరించిన తర్వాత యాత్ర ముగిస్తే అది ధన్యకరం. అట్టి ఆలోచనతో రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఒకళ్ళు రక్షణ పొందిన తర్వాత కూడా తప్పిపోయి మరింత కఠిన శిక్ష తెచ్చుకునే వైపు మనం వెళ్ళకుండా రక్షణ పొందిన మనము రక్షకుడంతా ఎత్తు ఎదగటానికి, ఈ మరణ రాకముందే రక్షణ ఎదగటానికి ఆయన చెప్పిన బాటలు ఎత్తు పొలాలను సరిచూసుకొని
జాగ్రత్త పడదాం. మరణానికి భయపడకుండా ధైర్యంగా మేలుకరమైన ధనికరమైన కనుక లోకంలో భయపడేటటువంటి క్రైస్తవుడిగా ఉండకూడదండి. ఇక క్రైస్తవుడిగా మార్పు చెందిన తర్వాత నీతిమంతుల మార్గంలో మరణం ఉండదండి. వాళ్ళు నిద్రిస్తారు. ఆ నిద్రిస్తే ఆయన పిలిచినప్పుడు లేచి ఆయనతో పట్టుకెళ్ళి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని బలపరుచుకునే కృప దేవుని కోరుకుంటూ ఈ మాట ముగిస్తాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, వినే మాటలు మా అందరి ప్రజలు ఫలింపచేయండి. ఏదో ఒక రోజు మా అందరు మరణిస్తాం. దానికి ముందుగా రక్షణ పడిన మేము జాగ్రత్తగా రక్షణ కాపాడుకుంటూ లేకపోతే రక్షణ పొందిన బిడ్డలుగా ఉంటే ప్రభు అది ప్రమాదమని మీరు మీ కుమారుడి క్రీస్తు సొంత రక్షణకి అంగీకరించే కృప ఆలోచింపచేసి ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరూ బలపరచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.